డబ్బులు నీకు అడగడం వైఫ్ సపోర్ట్ ఎట్లా అయిపోతుంది అదే ఫస్ట్ టైం నా జీవితంలో పొట్టి పాలకోవద్దు ప్యూర్ పాలకో. గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదమైనటువంటి ఒక విషయం, వైరల్గా మారినటువంటి విషయం కోవా బన్ వివాదం. ఈ వ్యవహారంలో కోవా బన్ వ్యాపారి వలీకి పూర్తి మద్దతు దొరుకుతోంది. ఇదే విషయంపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు రియాక్ట్ అయ్యారు. అతన్ని కలిశారు, పరామర్శించారు. పొట్టకూటి కోసం రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యక్తుల మీద వ్యూస్ కోసం యూట్యూబ్ ఛానళ్లు దాడి చేయటం సబబు కాదు అని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా అమాయకులపై దౌర్జన్యం చేయటం సరైంది కాదని హితవు పలికారు. పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవా బన్ అమ్ముకుంటున్నటువంటి వలీని కొంతమంది పనిగట్టుకుని మరీ భయభ్రాంతులకు గురి చేశారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పారు నాగబాబు. మేడారం జాతరలో 10 రూపాయలకు కోవా బన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న సందర్భంగా కొందరు వ్యక్తుల అత్యుత్సాహం ఈరోజు ఆ కుటుంబాన్ని పస్తులతో పడుకోబెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీర్చుకోవటం చిరు వ్యాపారుల లక్ష్యం. నచ్చితే, చేతనైతే వారి వ్యాపారానికి చేయూతనివ్వాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలతో వారి కడుపు కొట్టడం మంచి సంస్కృతి కాదన్నారు ఆయన. ఈ సందర్భంగా వలీతో కలిసి కోవా బన్ను తిన్నారు నాగబాబు. స్క్రీన్ మీద దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కొంత డబ్బు సాయం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది.